మీ శిరీష. పలాస పోలీసులు అంతర్రాష్ట్ర ముఠా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పలాస పోలీసులకు అంతర్రాష్ట్ర దొంగల ముఠా చిక్కింది. గత నెలలో ఓ చోరీకు పాల్పడగా పలాస పోలీసులకు 3 ముఠా సభ్యులు చిక్కారు. వారి నుంచి విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 14న కాశీబుగ్గలో ఓ వ్యక్తి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా బంధువుల పెళ్లికి వెళ్లారు. ఇంటిలో ఉన్న 3 కిలోల 70 గ్రాముల వెండిని ముఠా సభ్యులు చోరీ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ప్రత్యేక బృందాలను ఎస్పీ ఆదేశాలతో నియమించారు. ఈ మేరకు వాహనాల తనిఖీల్లో భాగంగా గొప్పిలి వైపు లారీపై 3 వ్యక్తులు వస్తుండగా లారీని ఆపి పోలీసులు తనిఖీ చేశారు. చోరీకి గురైన 5.33 లక్షల విలువైన వెండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా 2 వీక్స్ ముందు 3 అఫెన్సెస్ కంటిన్యూస్గా అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు క్రైమ్ నెంబర్ 90/2025, 91/2025, 92/2025. సో ఈ 3 కేసెస్ కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో మనము రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనం 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్, అంటే వాళ్ళు ఒక ఆంధ్రాలోనే కాదు మిగిలిన స్టేట్స్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు. గ్యాంగ్ 3 కలిపి ఇప్పటి వరకు టోటల్గా 140 అఫెన్సెస్ చేశారు. మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ 140 ఉన్నాయి. అందులో వాళ్ళు 32 కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. సో రిమైనింగ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు. సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా 14 అఫెన్సెస్లో ఏదైతే అఫెన్స్ చేశారో, అంటే 2023లో ఒక అఫెన్స్, 2024లో 9 అఫెన్సెస్, 2025లో 4 అఫెన్సెస్ చేశారు వీళ్ళు. సో దానికి సంబంధించి మనం ప్రాపర్టీ రికవరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. బయట స్టేట్ నుంచి ఏదన్నా వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడు ఈ కందిపప్పు తూర్దాలు అంటాం కదా, సో ఆ కందిపప్పును తీసుకొని వచ్చి అది అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి క్యాషు జీడిపప్పు ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ ఆ కందిపప్పును తీసుకొని వచ్చి అది అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి క్యాషు జీడిపప్పు ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ కాశీబుగ్గకు వచ్చినప్పుడు ఏంటంటే అది లారీ అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఒక బైక్లో వెళ్ళి మొత్తం రెక్కీ చేసుకొని ఎక్కడైతే హౌసెస్ లాక్ చేసి ఉందో ఆ హౌసెస్ని చూసుకొని నైట్ టైం వెళ్ళి మనకి డిస్ప్లేలో చేసిన రాడ్స్ లాంటివి యూజ్ చేసి బ్రేక్ చేసి తీసుకుంటున్నారు వాళ్ళు. ఈ సిమిలర్ అఫెన్స్ అనేది మనకు టోటల్గా వాళ్ళు పర్లాకిమిడి కావచ్చు, రాయపూర్ కావచ్చు, అదర్ స్టేట్స్లో కూడా చేసి ఉంది. సో ఇది ఈ టీంకి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు, కాశీబుగ్గ డిఎస్పీ అప్పారావు గారు అండ్ కాశీబుగ్గ సిఐ గారు అండ్ సిసిఎస్ టీం కూడా సో ఈ అఫెన్స్కి సంబంధించి వీళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. ఇందులో ప్రాపర్టీ కూడా ఏదైతే పోయిందో అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అయింది. విచారణలో వారు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా నిర్ధారించారు. నిందితులను అరెస్టు చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో 32 కేసుల్లో నిందితులు ఇంకా అరెస్టు కావాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఏఎస్పీ శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు, సిఐ సూర్యనారాయణ, ఉమామహేశ్వరరావును జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం స్కైడ్రాప్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొనడంతో కవిటి మండలం కె కపాసుకుద్ది గ్రామానికి చెందిన రెయ్యి రవి అక్కడికక్కడే మృతి చెందాడు. స్కైడ్రాప్ కూడలి వద్ద ఇటుకబట్టి వద్దనున్న మలుపు వద్ద బైక్ ని అదుపు చేయలేక పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విదేశాల్లో వలస కూలీగా ఉన్న రవి ఈ మధ్యకాలానే ఇండియాకు వచ్చాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ మృతుడి తండ్రి మాధవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ నెల 19, 20 తేదీల్లో బారువాలో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి బుధవారం సోంపేట మండలం బారువా హరిత బీచ్ రిసార్ట్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ముందుగా సంబంధిత అధికారులతో కలిసి బీచ్ పరిసరాలను పరిశీలించి చేపట్టవలసిన ఏర్పాట్లపై సూచనలు అందజేశారు. అనంతరం హరిత బీచ్ రిసార్ట్లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ 19వ తేదీన ప్రారంభం కానున్న బీచ్ ఫెస్టివల్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలిసి తాబేలు సముద్రంలోకి విడిచిపెట్టనున్నారని, అలాగే ఆ రోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒక మంచి బీచ్ టూరిజం ఉన్న పొటెన్షియల్ ఉన్న జిల్లా. 193 కిలోమీటర్స్ బీచ్ కోస్ట్ లైన్ ఉన్న మన శ్రీకాకుళం జిల్లాలో ఈసారి 19న అంటే వచ్చే శనివారం ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మన స్టేట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ శ్రీ అచ్చెన్నాయుడు గారు సమక్షంలో, అలాగే మన విప్ ఆనరబుల్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అశోక్ గారు చేతిలో ఆలివ్ రిడ్లెస్ అదే తాబేలు దాదాపు ఇక్కడ ఒక 2000 ఆ రోజుకి ఈ ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టేసి దీని నుంచి ఈ హ్యాచ్లింగ్స్ అయి ఆలివ్ రిడ్లేస్ టర్టల్స్ మన సీలో వదలడం ఒక మంచి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు మన జిల్లాలో మన ఒక లక్ష్యంగా అంటే టార్గెట్ ఒక 2 లక్షల ఆలివ్ రిడ్లే టర్టల్స్ మంచిగా మన దగ్గర బతికేసి అంటే ఆ గుడ్లు ఇక్కడ పెట్టేసి మనీ సీకి పంపించడానికి ఒక టార్గెట్ మనం పెట్టాం. దీంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ ఇది. మరి ముఖ్యంగా ఇప్పుడు 19th ఎందుకు డిసైడ్ చేశామంటే అదే రోజు 3rd సాటర్డే. సో మీ అందరికీ తెలుసు ఎవ్రీ 3rd సాటర్డే శనివారం మనం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినాము. సో అదే రోజు ఆనరబుల్ మినిస్టర్ సార్, అలాగే గ్రామస్తులు, నేను సొంతంగా ఇంకా మన ఆఫీసర్స్ కూడా ఇక్కడ బీచ్ క్లీనింగ్, అలాగే ఇక్కడ దగ్గర కూడా క్లీనింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ పెడతాం. సో కాబట్టి సస్టైనబుల్ వేలో మనం ఈకో టూరిజం మనం ఎలా డెవలప్ చేయవచ్చు ఆ రోజు కూడా మనం కొన్ని డిస్కషన్స్ ఇక్కడ చేస్తాం. బట్ మరి ముఖ్యంగా ఆలివ్ రిడ్లెస్ ఒక మెయిన్ థీమ్గా పెట్టేసుకొని ఆ రోజు ఆనరబుల్ మినిస్టర్ చేత ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మనం మొదలు పెడతాం. సోంపేట మండలంలో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎత్తైన ఇసుక దిబ్బలు, ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదకంగా కనిపించే కొబ్బరి తోటలు, ఆధ్యాత్మికతను నింపే ప్రాముఖ్యత కలిగిన పురాతన ఆలయాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లైట్ హౌస్, రిసార్ట్స్ ఇవి బారువా బీచ్ అందాలు. బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారిని భారతి సౌజన్య, పలాస ఆర్డీఓ వెంకటేశ్వర్లు,
ఆర్ఎండ్బిఎస్సి జాన్ సుధాకర్, మత్స్యశాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ, హరిత బీచ్ రిసార్ట్ ఎండి విశ్వనాథ్, మేనేజర్ సందీప్, సిబ్బంది తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొన్ను శంకర్ బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొన్ను శంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే గొన్ను శంకర్ తెలిపారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు 80 ఫీట్ రోడ్లోని టీడీపీ కార్యాలయానికి చేరుకొని యువనేతకు తమ సమస్యలు బుధవారం విన్నవించుకున్నారు. నియోజకవర్గ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఎమ్మెల్యే గొన్ను శంకర్ ప్రతి ఒక్కరి సమస్యను చిత్తశుద్ధితో వింటూ నేనున్నానని భరోసానిచ్చారు. నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలపై యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని, అంగన్వాడీ టీచర్లు, ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్యా వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. అందరి సమస్యలు విన్న ఎమ్మెల్యే సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతానని భరోసా ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జీసీగడం మండలం సంతబురటి గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జీసీగడం మండలంలోని సంతవరటి గ్రామానికి చెందిన వివాహిత మహిళ బాలబామ భవానీ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు పాలకన్యం గ్రామానికి చెందిన దారబోయిన భవానీ సంతవరటి గ్రామానికి చెందిన సచివాలయం లైన్మెన్ బాలబొమ్మ దినేష్ కు 9 నెలల కిందట వివాహం జరిగింది. భవానీ దినేష్ల మధ్య కొంతకాలంగా మనస్పర్ధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భవానీ మృతి చెందిందని ఆమె సోదరుడు నాగరాజుకి దినేష్ ఫోన్ చేసి తెలియజేశాడు. దీంతో బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది. భవానీ మెడపై గాయాలు ఉండడంతో తమ కుమార్తె మృతికి అల్లుడు దినేష్, అత్తింటి వారే కారణమని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న జేఆర్పురం సీఐ అవతారం, లావేర్ ఎస్ఐ లక్ష్మణరావు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం దినేష్ ని విచారించి అదుపులోకి తీసుకున్నారు. భవానీ తండ్రి దారబోయిన రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అవతారం తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో మృతదేహానికి శవ పంచనామా చేసి రాజ్యం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పిల్లలు వద్దనుకునేవారు సామాజిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఊయలలో వెయ్యాలని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి తెలిపారు. పిల్లలు వద్దనుకునేవారు సామాజిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఊయలలో వెయ్యాలని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం నర్సన్నపేట ఏరియా హాస్పిటల్లో ఊయల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ అవాంఛిత గర్భం దాల్చేవారు, అక్రమ రీతిలో గర్భం వచ్చేవారు వారు పిల్లలను చెత్త కుప్పల్లో, పెంట కుప్పల్లో వేయవద్దని సూచించారు. అటువంటి పిల్లల్ని చట్ట ప్రకారం దత్తత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం బాలింతలకు బ్రెడ్ మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ఫైర్ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రణస్థలం మండలం జయర్పురం నందు లక్ష్మీనగర్లో లంక శ్యామలరావు అపార్ట్మెంట్ వద్ద గృహములయందు జరిగే ఎలక్ట్రికల్, ఎల్పీజీ మరియు దీపం కారణాల వలన జరిగే అగ్ని ప్రమాదాలకు ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ప్రమాదం జరిగిన తరువాత ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి, ముఖ్యంగా ఎల్పీజీ సేఫ్టీ గురించి ప్రజలకు తెలియపరిచి వారితో డెమో చేసి వారిలో ఫైర్ అండ్ సేఫ్టీపై అవగాహన కల్పించిన రణస్థలం అగ్నిమాపక సిబ్బంది చివరిగా స్కూల్ సేఫ్టీ మరియు హౌస్ హోల్డ్ సేఫ్టీనకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి వాటి గురించి ప్రజలకు వివరించారు. పోలాకి మండలంలో ఏర్పాటు చేసిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. బుధవారం పోలాకి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో మండలంలోని సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి, యువ నాయకులు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర ప్రజాప్రతినిధులు మరియు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొన్ను శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రోడ్ జిల్లా పార్టీ కార్యాలయంలో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు ల్యాప్టాప్లను బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొన్ను శంకర్ అందజేశారు. ఈ సందర్భంగా గొన్ను శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. అన్నింట్లోనూ విద్య ఎంతో గొప్పదని, విద్యను నిర్లక్ష్యం చేస్తే జీవితం అంధకారమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని సాధించే దిశగా కృషి చేయాలని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.
కూటమి హయాంలో రాష్ట్రం విద్యా హబ్గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి తమ తల్లిదండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా అటవీ శాఖ సిబ్బందితో కలిసి సముద్ర తాబేల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మరియు శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ డిఎఫ్ఓ వెంకటేష్, రాజశేఖర్ రేంజర్, అటవీ శాఖ సిబ్బంది మరియు ట్రీ ఫౌండేషన్ శ్రీకాకుళం జిల్లా కోఆర్డినేటర్ కె సోమేశ్వరరావు, మత్స్యకారులు, సముద్ర తాబేలు సంరక్షణ సభ్యులతో కలిసి శ్రీకాకుళం జిల్లా పాత దుబ్బలపాలెం యందు సముద్ర తాబేలు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి 205 సముద్ర తాబేలు పిల్లలను జిల్లా కలెక్టర్ సముద్రంలోకి విడిచిపెట్టారు. హెచ్చెర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు బుధవారం కుటుంబ సాధికార సారథుల నియామకాలు సందర్భంగా హెచ్చెర్ల నియోజకవర్గంలో చిలకపాలెం కోటశక్తి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి, ప్రజల సమస్యల కోసం నిస్వార్థంగా పనిచేయాలని, కావలసిన పదవులు దక్కాలంటే పార్టీ కోసం నిజాయితీగా పనిచేయాలని అధిష్టానము కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తుందని తెలియజేశారు. కార్యకర్తలు ఎప్పుడూ పార్టీకి మొదటి ప్రాధాన్యమని, ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం చేయాలని, రాష్ట్ర ప్రజలు 100% నమ్మి మనకు బాధ్యతలు అప్పగించారని, మనం కూడా అంతే బాధ్యతగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలియజేస్తూ ముఖ్యంగా కేఎస్ఎస్ నియామక బాధ్యతలు పారదర్శకంగా చేపట్టాలని క్యాడర్కి తెలియజేశారు. ఈ సమావేశంలో ఎంపీతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎక్స్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎక్స్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితర నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. మిలియాపుటి మండలంలోని పలు నిర్వాసిత గ్రామాల్లో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పర్యటించారు. మిలియాపుటి మండలం మహేంద్ర తనయ ఆఫ్సోర్స్ నిర్వాసిత గ్రామాలైన సవరచీపురుపల్లి, సవరదాసుపురం, అచ్చినాపురం తదితర గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచనలతో బుధవారం టెక్కలి ఆర్డీఓతో కలిసి పర్యటించిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు అసెంబ్లీ ప్రీవిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా మామిడి గోవిందరావు మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అలాగే ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి కూడా ప్యాకేజీ అందించే విధంగా చర్యలు చేపట్టి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఆఫ్సోర్స్ ప్రాజెక్టు వలన చాలా గ్రామాలకు సాగునీరు, త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మెలియాపుటి మండలం తహసీల్దార్, ఎంపీడీఓ, ఇరిగేషన్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.